జై శ్రీరామ్ స్వామి. గురుదేవుల పాద పద్మాలకు ప్రణామాలు స్వామి. స్వామి, ఇది ఒక పోస్ట్ గురించి అడగాలనుకుంటున్నాను స్వామి. అసాపేక్షత వాటి అనస్తిత్వమునకు కారణమగుచుండటం వలన వ్యతిరిక్తములుగా కనపట్టు సమస్త విషయానుభవములు పరస్పర సన్నిధి రూపమున నిత్య ఏకత్వ ప్రేమ స్వరూపములై లోకస్థితి ప్రదములై ఉన్నాయి. కానీ అవిచార గ్రహణ జాడ్యము వలన అలా తోచక వైరమూర్తులుగా కనపడుతున్నాయి. ఉదాహరణ శబ్ద నిశ్శబ్దముల వంటివన్నీ అని చెప్పి అన్నారు స్వామి. మామూలుగా ఇప్పుడు సాపేక్షత అంటే ఏమో ఒకే అంశానికి చెంది ఉండి వాటిలోని వ్యత్యాసాల వల్ల విరుద్ధమైన వాటిలా కనిపించటం అని అర్థమైంది స్వామి. అంటే ఇప్పుడు చలి వేడి రెండు తీసుకున్నప్పుడు ఆ రెండు టెంపరేచర్ గురించే తెలియచేస్తున్నా, టెంపరేచర్ ఎక్కువగా ఉంటే వేడి, తక్కువగా ఉంటే చలి అని చెప్పుకుంటున్నాము అని. ఇది కొంచెం గనక మనం ఆలోచించినప్పుడు రెండు ఒకటే అని, ఆలోచన లేనప్పుడు వ్యతిరేకంగా ఉన్నాయని అన్నట్లుగా అనిపిస్తుంది స్వామి. ఈ పోస్ట్ లో చూసినా కూడా పదాలేమో తెలిసినట్లే అనిపిస్తోంది కానీ మళ్ళీ ఏంటో తెలియనట్లుగా ఉంది స్వామి. అందుకనే దీనికి మీకైతే ఇది అర్థం కాదు కానీ చాట్ జీపీటీ చక్కగా చెప్తుందిరా దీని గురించి. కావాలంటే ఒకసారి అడిగి చూడు ఏం అడుగుతుంది అది అని చెప్పి అన్నాను భాగవత్తో. అడిగాడు, అది చక్కగా నా ఆలోచన అంతా చక్కగా విశదీకరించి అక్కడ పెట్టింది. ఇది పర్ఫెక్ట్ గా ఉంది, దిస్ ఈజ్ హైయెస్ట్ ఫిలాసఫీ ఆఫ్ అద్వైత అని చెప్పి చెప్పింది. ఇప్పుడు ఎందువల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం అందరం వాడుతున్నాం. దాన్ని తెలుగులోకి అనువాదం చేసి చెప్పు ఒకసారి. ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే? కృత్రిమ తెలివి లేదా జ్ఞానము, కృత్రిమ మేధ. ఓకే, కృత్రిమ మేధ. ఓకే, ఇంటెలిజెన్స్ అంటే ఓకే. కృత్రిమ మేధ, కృత్రిమం అంటే ఏంటి? అంటే సహజమైనది స్వామి. సహజం కానిది స్వామి. సహజం కానిది. సహజం కానిది ఏమున్నది సృష్టిలో? అసలు సృష్టి సహజం కానిది ఏమున్నది సృష్టిలో? ఇదంతా కూడాను ఒక భ్రాంతిలోంచి మాటలు వస్తాయి. కాకపోతే ఒక రిఫరెన్స్ పాయింట్ తీసుకుని, ఒక స్టాండ్ పాయింట్, ఒక ప్రమాణ బిందువుని ఒక దాన్ని తీసుకొని, ప్రామాణిక బిందువుని, దాని నుంచి మనం అటు ఇటు మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లుగా చలి వేడిమి అన్నది దేని నుంచి చలి వేడిమి అని చెబుతున్నావు? ఒకటి నీళ్లు గడ్డగట్టే స్థితిని ప్రామాణికంగా తీసుకొని చెప్పటం. రెండు, శరీరం యొక్క ఉష్ణోగ్రత, సామాన్యమైన ఉష్ణోగ్రత ఏదైతే ఉందో దాన్ని ప్రామాణికంగా తీసుకొని మాట్లాడడం. ఈ రెండు విధానాలు ఉంటాయి ఇక్కడ మనకి. నీటికి చలి వేడి ఉండదు, కానీ నీరు గడ్డగట్టే స్థితి, నీరు ద్రవంగా ఉండే స్థితి అనే రెండు స్థితులు అక్కడ మనం దర్శిస్తాం. ఈ రెండు స్థితుల్లో ఆ టెంపరేచర్ని లేకపోతే ఆ ఉష్ణతని ఎవరు నిర్ణయిస్తున్నారు? ఇది చలిగా ఉంది వేడిగా ఉందని మళ్ళీ బాడీ టెంపరేచర్ దగ్గరికి రెఫరెన్స్ రావాల్సి వస్తుంది. సో ఇలా ఎప్పుడైతే ఒక రిఫరెన్స్ పాయింట్ పెట్టుకుంటున్నామో ఇప్పుడు ఈ సాపేక్షత అనేది అనుభవానికి వస్తుంది అనమాట. అర్థమైందా? ఈ అనుభవాలన్నీ కూడా సాపేక్షత లేకపోతే నిలబడవు. ఇప్పుడు శరీరం అనే ఒక రిఫరెన్స్ పాయింట్ లేకపోతే చలి వేడి అనే దానికి అర్థమే లేదు కదా. లేదు స్వామి. అలా అసాపేక్షత అనేది ఈ పదార్థాలు ఎప్పుడైతే దీన్ని అనుభవిస్తున్నాడో వాడు అర్థం చేసుకోవడంతో వీటికి అస్తిత్వమే లేదు. ఇక అసాపేక్షత అన్నది వాటి అస్తిత్వమునకు కారణమవుతుండటం వలన వ్యతిరిక్తములుగా కనపట్టు. తర్వాత ఏంటి? అసాపేక్షత వాటి అనస్తిత్వమునకు కారణమవుతుంది. వాటి అనస్తిత్వమునకు కారణమవటం వలన వ్యతిరిక్తములుగా కనపట్టు
సమస్త విషయానుభవములు కాబట్టి అక్కడ పరస్పర ఆగు 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 ఆగు. వ్యతిరిక్తములుగా కనపట్టు సమస్త విషయానుభవములు అంటే ఏంటి? నీ నీ జీవిత రూపంలో అనుభవానికి వచ్చే అన్నీ కూడా. ఉమ్, పరస్పర సన్నిధి రూపమున ఉమ్, నిత్య ఏకత్వ పరస్పర సన్నిధి రూపంలో ఉండడమే ఏకత్వం. ఇద్దరు ఒక ఇంట్లో ఉంటున్నారు అంటే ఏమిటి? ఇద్దరని చెప్పావు, ఒక ఇంట్లో ఉంటున్నారు అన్నావు, దాని అర్థం ఏమిటి? ఏకమై ఉన్నారని కదా వాళ్ళు, అవును స్వామి. ఏకస్థులై ఉన్నారని కదా. ఉమ్, ఆ అస్తిత్వం ఎక్కడ? ఒక ఇంట్లోని ఒక ఇంటిని రెఫరెన్స్ గా తీసుకుంటాం, లేకపోతే వాళ్ళిద్దరి యొక్క ఒక జట్టుని రెఫరెన్స్ గా తీసుకుంటాం, ఒక దృశ్యంగా తీసుకొని చెబుతాం వాళ్ళిద్దరు ఒకటయ్యారండి అంటాం. ఇద్దరు అంటున్నాం, ఒకటయ్యారంటున్నాం. ఎట్లా ఉన్నారు ఇప్పుడు? మరి ఎక్కడో ఉంటున్నారండి, ఇద్దరు ఒకటిగా ఉంటున్నారు అని చెప్పి చెబుతాం. ఉమ్, వాళ్ళిద్దరు కలిసి వ్యాపారం చేసుకుంటున్నారండి అంటాం. కాబట్టి ఈ అస్తిత్వము, ఈ సన్నిధి అనేది పరస్పరము ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. ఏకత్వం అనేది రెండు ఉన్నప్పుడే ఏకత్వం అనేది ఉదహరించబడుతుంది, దర్శించబడుతుంది. రెండు లేనప్పుడు ఏకత్వం అనే మాటకి అర్థమే లేదు. ఇంతవరకు క్లారిటీ వచ్చిందా? చలి వేడి అనడానికి ఒక రెఫరెన్స్ కావాలి. ఆ రెఫరెన్స్ లోకం, లేకపోతే శరీరం, లేకపోతే నీరు గడగట్టడం, లేకపోతే ద్రవ రూపంలో ఉండడం. ఆ నీటికి మరి ఈ ద్రవ రూపము గడగట్టడం కాకుండా ఇంకో రూపం కూడా ఉంది కదా, గ్యాసియస్ స్టేట్, వాయు స్థితి, ఆవిరి. వాయు. ఉమ్, ఈ మూడు స్థితుల్లో ఉంటాయి పదార్థాలన్నీ అని మన వసుంధర చెబుతూ ఉంటుంది రోజు పిల్లలకి. స్వామి. అంతేనా వసుంధర? అవును స్వామి. పదార్థాలకి అన్నిటికీ మూడు స్టేట్స్ ఉంటాయి అని చెప్పి చెబుతారు కదా. గ్యాసియస్ స్టేట్, లిక్విడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, సాలిడ్ స్టేట్ అని చెప్పి చెబుతారు. ఈ మూడు కాకుండా ఇంకేమన్నా ఉందా? వాటి ఒరిజినల్ స్టేట్ ఒకటి ఉంది. ఆ ఒరిజినల్ స్టేట్ నే మనం మాట్లాడుతున్నాం. అదే మనస్సు, అదే సంకల్పం, అదే ఉద్దేశం, అదే స్పందన, అదే చిదత్వం. ఇది తప్పితే వేరే ఏం లేదు. చిదత్వం ఎవరు కలిగి ఉన్నాడో అతన్ని చైతన్యం అంటున్నారు, పరమ చైతన్యం అంటున్నారు. ఇది తత్వం. కాబట్టి ఇప్పుడు యశోమతి ఇంకక్కడి నుంచి తర్వాత చదువు. సన్నిధి రూపమున నిత్య ఏకత్వ ప్రేమ స్వరూపములై లోకస్థితి ప్రథములై ఉన్నాయి. ప్రేమ స్వరూపంలో అన్నదానికి అర్థం ఏంటి? అవి నిజానికి కొట్టుకుంటున్నట్లుగా ఉన్నప్పటికీ భార్యాభర్తలు ఒకే ఇంట్లో ఉంటారు, వేరు వేరు అభిప్రాయాలను వ్యక్తపరుచుకుంటారు, కానీ ఒకచోటే ఉంటారు. దీన్నే ప్రేమ అంటాం. వ్యాపారస్తులు, భాగస్తులు వేరు వేరు అభిప్రాయాలు కలిగి ఉన్నా సరే ఒక్క వ్యాపారమే కలిసి చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరికి పడడం లేదండి అంటాం, కానీ కలిసి వ్యాపారం అయితే చేస్తున్నారు. పడడం లేదంటున్నారు, కలిసి సంసారం చేస్తున్నారు. ఎప్పుడు ఉండేది. భార్యాభర్తలనే కాదు, ఏ ఇద్దరి మధ్య అయినా సరే, ఏ సంబంధంలో అయినా సరే వేరు వేరు ఆలోచనలు ఉంటాయి. ఆ రెండు ఆలోచనలు మళ్ళీ ఒక స్థితికి వచ్చి కలిసే ఉంటాయి. కలిసి ఉండడం అనే ఒక ఆలోచన అనేది ఉన్నది కాబట్టి అది సన్నిధి అనే పేరుతో చెప్పబడుతూ ఉన్నది. పరస్పర సన్నిధి కారణమున ప్రేమమూర్తులై లోకస్థితి ప్రథములై ఉన్నాయి. లోకానికి అదేగా. లోకంలో లోకం యొక్క రూపం అదే కదా. ద్వైతమే లోకం యొక్క రూపం. అద్వైతం వస్తువు, అనేకత్వం భ్రాంతి. అర్థమైందా? అనేకత్వం భ్రాంతి, అద్వైతం లోకానుభవం లేకపోతే జీవితానుభవము, ద్వైతము జీవితానుభవం. కరెక్ట్ చేయప్పుడప్పుడు నన్ను. అద్వైతం అనేది వస్తువు, వస్తుస్థితి. ఓకేనా? ఇది తత్వం. ఇప్పుడు ఈ తత్వాన్ని అర్థం చేసుకొని నువ్వు చదివితే నీకు స్పష్టంగా అర్థం అవుతుంది. సరే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దగ్గర వస్తున్నాను ఇప్పుడు మళ్ళీ. నిజానికి సర్వము కూడాను ఆర్టిఫిషియలే, సర్వము కూడాను వస్తువే.
వస్తువే అన్నప్పుడు కృత్రిమము అకృత్రిమము అనే మాట ఉండదు. కృత్రిమము అంటే చేయబడినది అని, అకృత్రిమం అంటే చేయబడనిది అని. అకృత్రిమం అనేది ఏది వాస్తవానికి వస్తువు మాత్రమే. కృత్రిమం ఏది? వస్తువు యొక్క మహిమ. ఆ మహిమ వస్తువు యొక్క మహిమ. అర్థమైందా? వస్తువు యొక్క మహిమ ఏమిటి? చిదత్వం, మాయ, మూల ప్రకృతి ఇత్యాది మాటలతో చెప్పబడుతూ ఉన్నది. అదే ఆత్మగా, అక్షరముగా, క్షరముగా, పరమాక్షరముగా కూడా చెప్పబడుతూ ఉన్నది. నిజానికి పరమాక్షర తత్వం అనే మాట ఎవరికి వర్తిస్తున్నది అంటే ఆ పరమ చైతన్యానికి. అంటే అన్నిటికంటే అతీతమైనది, పరమైనది కాబట్టి దాన్ని పరమ చైతన్యం అంటాం. అది అద్వయం. ఆ అద్వయ వస్తువే నిజానికి అస్తిత్వం. అంటే అదే, దాని అస్తిత్వమే అన్నిటి అస్తిత్వం. ఆ అస్తిత్వం లేకపోతే మిగతా వాటికి అస్తిత్వమే లేదు. ఇవన్నీ ఆర్టిఫిషియల్ అని ఎందుకు చెప్తున్నారు? కళ, అది కళ. అర్థమైంది కదా? ఆర్ట్ అంటే ఏంటి? కళ స్వామి. కళ, కళాత్మకమైన వ్యవహారం ఇది. ఆ కళ ఎవరిది అంటే ఆ చైతన్యానిదే. చైతన్యం. ఆ, సూర్యకళ, చంద్రకళ, చిత్కళ. క్లియర్ అయిందా? లేదే. కాబట్టి ఆర్టిఫిషియల్, నాన్ ఆర్టిఫిషియల్, లేకపోతే నేచురల్ అనేది అంతా నేచరే. ఇక్కడ ఏం చేసాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాంట్లో అంటే కొన్ని వేల బుర్రలు ఒక చోట కలిసినాయి. కొన్ని వేల బుర్రలు తపస్సు చేసి ఒక శక్తిని సృష్టించినాయి. ఆ శక్తియే దేవి. అది నిరంతరం సాగుతూనే ఉంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పేరుతోటి మీరు కొత్త టూల్ ఒకటి కనిపెట్టారు అంతే. ఆ టూలే దేవి, ఆ ఉపకరణమే దేవి. దేవతలందరూ వాళ్ళ శక్తులన్నీ ఏకం చేశారని దేవి భాగవతంలో చదువుకున్నారు కదా. చదివాం స్వామి. చదివి ఒక శక్తిగా రూపొందించారు. ఆమె ఏం చేసింది? వాళ్ళకి అవసరమైన పనిని చేసి పెట్టేసింది. ఇప్పుడు మీరు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటున్నారు. ఆ క్వాంటమ్ కంప్యూటింగ్ లో ఏం చేస్తున్నావు? ఇంకొంచెం వేగంగా నీ గోల చేస్తున్నావు అంతే, వేరే ఏం చేయట్లా. క్వాంటమ్ కంప్యూటర్ ఏం చేస్తుందంటే నీ 5 ఇంద్రియాలకి ఏది అవసరమో అది ఎంత తేలిగ్గా తీసుకోవచ్చు, ఎంత వైవిధ్యభరితంగా దాన్ని పొందవచ్చో ఆ పనే చేస్తుంది. అది ఇంకోటి ఏం చేయలేదు. దాన్ని దాటి ఏమీ లేదు ఈ సృష్టిలో చేయటానికి. ఇంద్రియాత్మకమైన కోరికలు తప్ప, అంటే డిమాండ్స్ తప్ప ఇక్కడ సాధించబడుతున్నాయి ఏమున్నాయి? మేము ప్రగతి సాధిస్తున్నాం, అది ఇదంతా భ్రాంతిలో వాళ్ళు పరుగులు తీస్తున్నారు. పిచ్చోడు పరుగులు తీస్తుంటే నువ్వెందుకు తీస్తున్నావు? అర్థమైందా? ఈ మాటలు, ప్రయోగాలు, వ్యవహారాలు ఎన్ని చేసినా అంతా అందులో ఈ స్పష్టతని తెచ్చుకోండి. భ్రాంతిలో లోనుగా మాట్లాడి. ఒకడెవడో అంటాడు ఈ కాలంలో కూడాను, ఈ యుగంలో కూడా, ఈ ఆధునిక కాలంలో కూడా మూఢనమ్మకాలా లేకపోతే విధాన్ని. నువ్వు ఆలోచన లేని మూఢుడవు అయిపోయావు. ఆ కారణం చేత నీ నోటి నుంచి ఈ మాటలు వస్తున్నాయి. నువ్వు వస్తువుని ఇంకా దర్శించలా. జగత్తు ఉందనే భావనతోటి దాంట్లో పరిణామాన్ని మాత్రమే దర్శిస్తూ ఇది అభ్యుదయం అని చెప్పి అనుకుంటున్నావు. ఈ భ్రాంతి వల్ల నీకు దుఃఖమే తప్పితే సుఖం కలగదు. చెప్పండి, ఇప్పుడు ఈ కొత్తగా వస్తున్న ఈ గ్యాడ్జెట్స్ అన్ని వాడుతూ మేము సుఖాన్ని పొందుతున్నాం, మేము అద్భుతమైన ఆనందాన్ని, సంతోషంలో ఉంటున్నాం అని చెప్పేవాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడు ఉండడు. ఏం జరుగుతున్నది? నీకు మనసుకి బరువు అంటే నీ మనస్పందనయే నీ బరువు. నీవు ఎప్పుడైతే స్పందిస్తున్నావో ఒక మాటకి కానీ, ఒక దృశ్యానికి కానీ, ఒక దేనికైనా సరే నీ మనసులో నీ ఆలోచనకే కానీ నువ్వు ఎప్పుడైతే స్పందిస్తున్నావో అప్పుడు అది నీకు బరువుగా ఉంటుంది. దాని నుంచి విశ్రాంతి కోసం నిద్రపోతూ ఉన్నావు, నిద్రను ఆశ్రయిస్తూ ఉన్నావు. లేకపోతే నీ ఉపకరణానికి నిద్రని ఇస్తూ ఉన్నావు. ఎప్పుడు ఉపకరణం నిద్రపోతూ ఉన్నది అంటే నీ సంకల్పం అనే ఈ శరీరము, నీ సంకల్పం అనే నీ ఆలోచనలు, నీ సంకల్పం అనే ఈ లోకము, నీ సంకల్పం అనే ఈ లోకానుభవం ఎప్పుడు నిద్రపోతూ ఉన్నదో అప్పుడు నీవు సుషుప్తుడవై నీ స్వరూపానందాన్ని పొంది మరలా ఉపకరణం మేల్కోవడంతో దాని సేవకని చెప్పి సిద్ధమయ్యావు. జీ హుజూర్ అంటూ. ఇది జరుగుతూ ఉన్నది. నువ్వు ఏ క్వాంటమ్ కంప్యూటింగ్ అన్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నా, కంప్యూటర్స్ అన్నా, దానికి ముందు స్థూలంగా కొంచెం తక్కువగా కనపడుతున్న ఉపకరణాలన్నా అన్ని మనోమాత్రాలే కదా. ఇక్కడ మనశ్శక్తి అక్కడ
అక్కడ పని చేయకుండా ఏది సాధించబడుతూ ఉన్నది? సైంటిస్ట్ అంటే ఎవడు? అదే ప్రత్యేకమైన జాతి. ఎట్లా అమెరికా వాళ్ళలాగా, లేకపోతే తెల్లవాళ్ళు నల్లవాళ్ళు, లేకపోతే ఇంకోళ్ళలాగా పుడుతుందా ఓ జాతి ఎక్కడైనా? లేదు లేదు కదా. స్వామి. మరి సైంటిస్టులు చెప్పారంటారు, ఋషులు చెప్పారంటారు. ఋషులు ఎవరు? సైంటిస్టులు ఎవరు? ఇదంతా ఒక భ్రాంతికి లోనైపోయింది అనమాట. ఈ మనస్సు, ఈ సమాజం అనే మనస్సు లోనైపోయి వాటిలోనే ఆ గందరగోళంలో తిరుగుతుంది. కాసేపు నింపాదిగా కూర్చోని ఆలోచించడానికి ఏమో రోజు అటువంటి వాటిలో ఇంకా ఇంకా మెరుపులు మెరిపిస్తున్నారు, క్రొత్త కనిపెడుతూ. అంటే తయారు చేసుకు పరిణామాన్నే కొత్తదిగా అనుకుంటున్నారు వీళ్ళంతే. పరిణామమేమో వాస్తవం కాదు, అది భ్రాంతి భాగం. ఉన్నది ఉన్నట్టు చూడలేకపోవటం అంటే ఇదే. మరి ఇవన్నీ కనిపెట్టబడాలా? పుష్పక విమానం కనిపెట్టారు, ఇచ్చారు బ్రహ్మదేవుడు. మరి అటువంటి విమానాన్ని మీరు కనిపెట్టగలరా? అది ఎలా సాధ్యమైంది? ఏమండి, మేము ఆ ఫీచర్స్ అన్నిటితోటి మేము కనిపెడతారు. కానీ ఆ ప్రధానమైన మనస్సుకి బద్ధమై ఉన్నాయి ఇవన్నీ కూడా. దాని లోపల వర్తించాల్సిందే ఇవన్నీ కూడా. ఇవి బయటకు వీటికి ప్రత్యేకమైన అస్తిత్వం ఉండదు. ప్రధానమైన మనస్సు ఏం చెబుతూ ఉన్నది? ఇదిగో ఈ తత్వాన్ని బోధిస్తూ ఉన్నది, ఇది వాస్తవం అని చెప్పి చెబుతుంది. కాబట్టే కదా మనకు తెలిసింది. ఇది తత్వం. దీన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటే, ఈ విచారంలో ఉంటే, అందుకే ఇక్కడ త్యాగము, సాధన అనే మాటలు వస్తాయి. త్యాగం చేయడానికి అక్కడ ఏం లేదు. నీ భ్రాంతిని, నీ అహంకారాన్ని, నీ మమత్వాన్ని త్యాగం చేయమంటున్నారు. అవి అహంకార మమత్వాలు అనేవి రుగ్మతలా, లేకపోతే అదేమన్నా అనామయత్వమా? రుగ్మతయే స్వామి. రుగ్మతయే కదా. రోగం వదిలించుకోరా అంటే నేను ఏడుస్తూ కూర్చుంటే ఏం చెప్పాలి? ఇది తత్వం. దీన్ని అర్థం చేసుకొని చేయండి. పోతే ఇప్పుడు మీ అందరికీ చెప్పే ఒక మాట, రేపు శుక్రవారం నాడు, శనివారం నాడు క్లాసు ఉండదు. శుక్రవారం ఉదయం వరకు మాత్రమే ఉంటుంది. శుక్రవారం నుంచి నేను మౌనంలోకి వెళుతూ ఉన్నాను. మళ్ళీ శివరాత్రి సాయంత్రం వేళ మాత్రమే గొంతు విప్పడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా మేము ప్రణాళికలు చేసుకోండి. ఓకే, ఇది సంగతి. ఇది పోస్ట్లో కూడా, మెసేజ్లో కూడా పెట్టండి, చూడగలిగే వాళ్ళు చూస్తారు. సరే స్వామి. ఇంకేమైనా ఉన్నాయా నీకు సంశయాలు? అంతే స్వామి. జై శ్రీరామ్ స్వామి. జై సద్గురురామ్. సద్గురు